ఎవరో ఏంటో ఏమిటో నా మనసుకు తెలియదులే. ఇంతలో గుండెకే వింతలే నా కనులే చూపినదే. వెన్నెలంటి పైడి బొమ్మ చేరుకోవే జాబిలమ్మ, మెరుపులాంటి ముద్దుగుమ్మ నీకై వేచినా. ఎవరో ఏంటో ఏమిటో నా మనసుకు తెలియదులే. ఇంతలో గుండెకే వింతలే నా కనులే చూపినదే. బొద్దుగా అందంగా ఉంది. ఇలా ఉంటే మనసు ఎందుకు కోరుకుంటుంది? ఫస్ట్ ఇష్టం కలిగింది, ఆ నెక్స్ట్ లవ్, అండ్ ఫైనల్లీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు అమ్మాయిని పరిచయం చేసుకోవాలి. కానీ ఎలా? ఫస్ట్ అయితే పరిచయం చేసుకుందాం. అస్సలు పట్టించుకోలేదు. కొంచెం బిల్డప్ ఇద్దాం. హాయ్. ఓరేమో చూసింది. వీడేంటి అస్సలు పట్టించుకోడు. అమ్మాయిలు ఓరు చూపు చూస్తేనే వెంట పడతారు. అలాంటిది ఇంతగా చూస్తున్నా కొంతైనా పట్టించుకోడు వెధవ. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ చూద్దాం. ఎవరో ఏంటో ఏమిటో నా మనసుకు తెలియదులే. హా నాన్నగారు, ఇంటి దగ్గరలోనే ఉన్నాను. గుండెకే వింతలే నా కనులే చూపినదే. సార్ ఏంటి ఆర్డర్ సార్. వేడి కదంటే పట్టుకొచ్చి వెళ్ళు. ఇక్కడ అన్ని వేడిగానే ఉంటాయి సార్. అయితే కాఫీ తీసుకుంటా. ఏం కాఫీ తెమ్మంటారు సార్? ఇక్కడ అన్ని రకాలు ఉంటాయా? అవును సార్, చూడండి సార్. ఇదంతా కాదు కానీ క్వాంటిటీ ఏది ఎక్కువ ఉందో అది పట్టుకురా వెళ్ళు. ఇక్కడ అన్ని సమానంగానే ఉంటాయి సార్. అయితే నువ్వే ఒకటి సెలెక్ట్ చేసి దాన్ని పొయ్యి మీద బాగా మరిగించి తీసుకుంటా. వెళ్ళు. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయిని చూస్తున్న ఒక మంచి పాట పాడాలనిపిస్తుంది, కానీ మన వాయిస్కి నాయిస్ ఎక్కువే, సెట్ అవ్వదు. పోనీ ఒక మంచి కవిత చెప్పాలనిపిస్తుంది. చెప్పాలంటే రాయాలిగా, రాయాలంటే రావాలిగా. అది రాదు కాబట్టి ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఫోన్ పట్టు, పాట పెట్టు. ఈనాడే ఏదో అయ్యింది, ఏనాడు నాలో జరగంది. ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది.
ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్డర్ ప్లీజ్. మెనూ ప్లీజ్. వన్ క్యాపుచినో ప్లీజ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. హలో, ఎక్కడున్నావే? ఎక్కడా అంటే ఇక్కడే దగ్గరలో. సరే, ఎప్పుడొస్తావు? ఎప్పుడు అంటే వస్తా ఇప్పుడే. ఏంటే సాగదీస్తూ మాట్లాడుతున్నావు? అదేంటంటే మరి ఇంక చెప్పక్కర్లేదు, నువ్వు అర్థమైంది నాకు. ఎవరతను? తెలీదు. ఎక్కడుంటాడు? అది కూడా తెలీదు. మరింకేం తెలుసు? ఇంకా అంటే అసలేం తెలీదు. ఇప్పుడే చూశాను, ఓకే అనిపించాడు. మరీ అంత అడ్వాన్స్ అయిపోకే. అతని గర్ల్ ఫ్రెండ్ ఉందేమో? లేదే. ఒకవేళ ఉంటే ఇంతసేపు ఫోన్ పక్కన పెట్టి ఖాళీగా ఎందుకుంటాడు? పోనీ పెళ్ళయిందేమో? అయ్యుండదు. ఒకవేళ పెళ్ళే అయ్యుంటే ఆ ఫేస్ అంత పీస్ఫుల్ గా ఉండదు. నీకు తెలుసు కదా. నిజమే. మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? మంచి ట్యూన్ వినపడుతుంది. సాంగా? ప్లీజే, ఇప్పుడు పాటలు పద్యాలు లాంటివేమొద్దు. సర్లే. అమ్మయ్యా, బ్రతికించావు. మరిప్పుడేం చేద్దామనుకుంటున్నావు? అంటే ముందు పరిచయం చేసుకొని ఆ తర్వాత అతని గురించి తెలుసుకొని మూవ్ అవుదాం అనుకుంటున్నా. ఏదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. ఈ ఐడియాలన్నీ వేస్టే. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేసే. మాట్లాడాలనే ఉంది, కానీ ఎంతైనా అమ్మాయిని కదా, కొంచెం సిగ్గు బిడియం అడ్డొస్తున్నాయి. అవి తీసి నీ పర్స్లో పెట్టి వెళ్ళి మాట్లాడు. వెళ్తున్నావా? వెళ్తాను. కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవ్వని. సరే, మంచిదమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్, ఒక చిన్న డౌట్ సార్. కాఫీ ఎందుకు సార్ అంత వేడివేడిగా తెమ్మన్నారు? ఎక్కువసేపు ఉండొచ్చు కదా. ఎందుకు సార్? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు సార్. అయితే నీకు జన్మకు అర్థం కాదు. నిజమే సార్, అస్సలు అర్థం కాలేదు. అయినో కదా. ఏం లేదు, సల్లారక ఉఫ్ఫు నూదుకుని తాగడానికి. ఇప్పుడు అర్థమైంది సార్. సరే గాని నాకు కూడా డౌట్ ఉంది. ఏంటి సార్? మొత్తం ఖాళీగా ఉందంటే అది వద్దు, నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలి ఏంటో. ఏయ్, నీకు ఎప్పుడైనా ఎదవడే కావాలనుకో, నేను మర్చిపోకరా. మర్చిపోలేదురా, వెయిట్, కాల్ చేస్తా. చెప్పరా అంతలా వెదవా. ఫోన్ చేస్తే హలో అనాలరా, పొలమ్మ తిట్టేకూడదు. తిట్టున్న చోటే ప్రేమ కూడా ఉంటది బావా. అయినా ఇంకా చూసిందని కాల్ చేసావు? అంటే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. మంచిది. ఎందుకు ఎవరా అమ్మాయి? తెలీదు. ఎక్కడ ఉంటది? తెలీదు. మరి ఇంకేం తెలుసు? ప్రస్తుతానికి అమ్మాయి నాకు దగ్గరగా ఉందని మాత్రం తెలుసు. రే, నీ ప్రొసీడ్ అవుతావు కదా? ప్రొసీడ్ అవుతావు కదా? ఫ్రస్ట్రేషన్ ఉన్న చోటే రిస్ట్రిక్షన్ ఎంత ప్రేమ ఉంటది బావా. కౌంటరా? రే, నేను ఎన్కౌంటర్ చేయకముందే ఆ అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో చెప్పరా కొంచెం. సరే, అయితే మనకిప్పుడు 2 విషయాల మీద క్లారిటీ రావాలి. మొదటిది, ఆ అమ్మాయికి పెళ్ళైందా? అంటే కాళ్ళకి మెట్టులు మెళ్ళో తాళలేదు కాబట్టి పెళ్లి కాలేదని అనుకుంటున్నాను. పోనీ బాయ్ ఫ్రెండ్ అవడమే ఉన్నాడా? లేడని అనుకుంటున్నాను. ఎలా కన్ఫర్మ్ చేసావు? నా కన్ఫర్మేషన్ కూడా క్లారిటీ అందరికీ తెలుసు అని డైరెక్ట్ గా చెప్పంటావు. నువ్వు అర్థం చేసుకో. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ పక్కనే ఉందిరా. పక్కన న్యూస్ పేపర్ ఉంది బావా. ఆ న్యూస్ పేపర్ తీసుకుని ముక్కలు ముక్కలుగా చింపి నలిపి నలిపి నీ పక్కన ఎవరన్నా ఉన్నారా? ఆడెవడో జిల్సి మా విలన్లా ఉన్నాడు రా. ఎందుకు? ఏం లేదు, ఆ నలిపిన పేపర్లన్నీ తీసుకెళ్లి ఆడి మొహాన్ని కొట్టు. ప్రాబ్లం అయిపోద్దేమో రా. ఏం పర్లేదు, ఏం పర్లేదు, నేను చూసుకుంటా, నువ్వు కానిచ్చే. 1 minute. హలో. రే, వాడే అనుకుంటే వాడుకో పెద్ద బ్యాచ్ ఉందిరా.
వాళ్ళంతా నా వెంట పడుతున్నారా. అవునా? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంట? ఏం చేయమంటావేంట్రా? నువ్వు చెప్పింది చేశాను కదా. హలో 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 హలో, నాకు బాగానే వినపడుతుంది కదరా. అమ్మా నాకు లేదు. లాభం లేదు. ఆ అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడేసి పరిచయం చేసుకోవడం బెటర్. సార్ బిల్లు సార్. బాబు చెట్టే ఏమన్నారు సార్? బాబు చిట్టి అన్నాను అనకూడదా? చిన్నప్పుడు మా ఫ్రెండ్ బలరాం కూడా ఇలాగే పిలిచేవాడు సార్, బాబు చిట్టి అని. ఏ ఇప్పుడు పిలవలేడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? లేడు సార్. పక్కన వెళ్ళాడా? పక్క స్టేట్ వెళ్ళాడా? మరేమైపోయాడురా? చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడంట. రే ఎక్కువ అదిరిపోతుంది ఇక్కడ. ఆ ఎమోషన్ గా టెంప్ట్ చేసి పక్కరా. సారీ సార్, కొంచెం ఎమోషన్ ఫీల్. పర్లేదు, ఇట్స్ ఓకే. ఏం సార్ పిలిచారు? అదే తాగింది ఒకటి బిల్లింగ్ కొట్టేసేవేంటి? లేదు సార్, ఒకసారి చూస్తాను సార్. సారీ సార్, ఇది ఆ ఏ, టైం. ఏ, ఏ. ఆ బిల్లు నేను కడతాను, ఇలా ఇచ్చి. ఏ సార్, గర్ల్ ఫ్రెండా? కాదు ఫ్రెండా? కాదు, మరెవరు సార్? తెలీదు. మరి బిల్ ఎందుకు పే చేయాలనుకుంటున్నారు సార్? తెలుసుకోవాలనిపిస్తుందా? కొంచెం help చేయొచ్చు కదా. ఒక్క నిమిషం సార్, బిల్ ఏంటి సార్? ఏంటిది? బిల్ సార్. ఎందుకు? వై? బిల్లు గురించి తెలియాలా, పిల్ల గురించి తెలియాలా సార్? బాగా ముదిరిపోయావరా. వెయిట్ చేయండి సార్, ఇన్ఫర్మేషన్తో ఇంటిమేట్ చేయడానికి వస్తాను. తొందరగా వచ్చాయి. మేడం, బిల్లు మేడం. తాగింది ఒకటైతే బిల్లేంటి ఇంకో దానికుంది? ఒకసారి చూస్తాను మేడం. ఓ సారీ మేడం, సార్ బిల్లు తెచ్చిస్తాను మేడం. ఏ ఏం మేడం? ఇలా ఇవ్వు, నేను పే చేస్తా. మేడం, బాయ్ ఫ్రెండా? కాదు. ఓ ఫ్రెండా? కాదు. మరి ఎవరో ఏంటో అసలేం తెలీదు. ఓ, నన్నేమన్నా హెల్ప్ చేయమంటారా? నిజంగానా? ఎస్ మేడం. ఒక్క నిమిషం మేడం. ఏంటిది? మీకు బిల్లు గురించి తెలియాలా, బాబు గురించి తెలియాలా మేడం? అర్థమైంది. ఎంత? దానిలో ఉన్నంత. సరే కానీ. థ్యాంక్ యూ మేడం. సార్, అంతా సెట్ చేశాను. అమ్మాయి మీతో మాట్లాడాలనింది, వెళ్ళి మాట్లాడేయండి సార్. కుమ్మేయండి సార్. థ్యాంక్స్ రా. ఉంటాను సార్. మేడం, మొత్తం సెట్ చేశాను. సార్ మీతో ఏదో మాట్లాడాలంట, వెళ్ళి మాట్లాడండి మేడం.
పిలిస్తే మాట్లాడదు. పిలిచి మాట్లాడవేంట్రా? లాభం లేదు, మనం స్టార్ట్ చేసేద్దాం. చెప్పండి, మీరు నాతో ఏదో మాట్లాడాలంట. మీరే నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఎవరు? బేరర్. సర్లేండి, మీతో నేను ఎలా మాట్లాడాలనుకుంటున్నాను, ఇలా కుదిరింది. మీకు నాతో మాట్లాడాలనిపించిందా? నీకున్నారంటే నీకు నాతో మాట్లాడాలనిపించిందా? మీరు నవ్వుతున్నట్టు అని చెప్పింది కరెక్టే కదా? కాఫీ ఇప్పుడే కదా తాగాం. పోనీ లంచ్? డ్రింక్ ఓకే. ఓకే. బై ద వే, ఐఎమ్ సుబ్బరాజ్. మహాలక్ష్మి. పదండి. అలా మా పరిచయం స్నేహం ప్రేమగా మారింది. నీ మాయలోన పడిపోయాని నలున నిన్నే దాచని నీ మాటతోన మైకంలోన జగాలు అన్నీ మరిచని ఆ తనువున తాతాలే తడిమిన నీ చెలిమే ఎదలో సంతోషం పంచినదే. నీతో సావాసం చేసిన నా హృదయం నీకే దాసోహం అయ్యిందే. ఎవరు ఏంటో ఏమిటో నా మనసుకు తెలియదులే, ఇంతలో గుండెకి వింతలే నా కనులే చూపినదే. వెన్నెలంటి పైడి బొమ్మ చేరుకున్న జాబిలమ్మ, మెరుపులాంటి ముద్దుకుమ్మ నీ కళ్ళేనుగా. ఇంకేంటి, పెళ్లి చేసుకుందాం. ఎందుకు అనిపించింది? సరే, ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్, జెంట్స్ నెక్స్ట్. నువ్వే చెప్పాలి. చెప్పాలి అంటే పోయిటిక్గా చెప్పనా, సినిమాటిక్గా చెప్పనా? అర్థమయ్యేలా నువ్వు నీలా చెప్పు. నిన్ను చూడగానే ఎందుకు మాట్లాడాలనిపించిందో తెలీదు, కానీ మాట్లాడిన తర్వాత ఫ్రెండ్షిప్ చేయడానికి, లవ్ చేయడానికి రీజన్స్ పెద్దగా ఏం లేవు. కానీ నువ్వు నా పక్కనుంటే నా రైట్ సైడ్లో ఇంకో హార్ట్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకంతే. ఇప్పుడు నువ్వు చెప్పు. నేను భారీ డైలాగ్స్ కాకుండా కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పవా? నా ప్రేమకున్న లిమిటేషన్స్ దాటి పెళ్లి చేసుకుని నేను ఇంకా ఎక్కువ ప్రేమించాలనిపిస్తుంది. అందుకే పెళ్లి చేసుకుందాం. ఓలమ్మ కదా, బొజ్జి కదా, దామ్మదా. ముద్దు పెడదేమో, ఎవరో చూడలేదు కదా. ఎందుకట్టా? ప్రేమ ఎక్కువే కొట్టాను బంగారం. అర్థం కాల. చెప్పాను కదా నా ప్రేమకు రీజన్స్ ఉండవని. అర్థమైంది. పోదాం పద. హా, పద. అమ్మో, గట్టి కొట్టేసింది. వెళ్ళిపోయిందా అమ్మాయి? ఎవరో ఏంటో ఏమిటో నా మనసుకు తెలియదులే. ఇంతలో గుండెకే వింతలే. హాయ్ జాంపండు. హాయ్. నేను తాగుతాను బాలే బ్రాండ్ మీద ఒట్టేసి చెప్తాను. చాలా రోజులు నీకు విషయం చెప్తాం అనుకుంటున్నా.
అనుకుంటున్నాడు